తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో లగ్డికపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నిరుద్యోగులకు మద్దతుగా ఆర్ కృష్ణయ్య ధర్నాలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 40,000 టీచర్ల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తా, నిరుద్యోగం అనేది లేకుండా చేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడ చేస్తుండే అనేక మంది నిరుద్యోగులు చనిపోయారు, ఆ జాబులు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు, అనేక మంది ఆగమైపోయారు, బతికి ఆగమైపోయింది. ఈరోజు నిరుద్యోగులందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే డిఎస్సి ఒకేసారి వేశాడు, 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. వెంటనే డిఎస్సి ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో 20,000 ఉన్నాయి, ఏడేడు స్కూళ్ళలో 5,000 ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూళ్ళల్లో 10,000 ఉన్నాయి, కేజీవీపీలో 1,500 ఉన్నాయి, మోడల్ స్కూల్లో 2,000 ఉన్నాయి. ఇట్లా మొత్తం పెద్ద ఎత్తున ఖాళీ ఉన్నాయి. ఈ విషయం లోపల ప్రతి ఒక్కరు నిరుద్యోగులు డిఎస్సి వేసే వరకు ఉద్యోగం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది.